ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. మనకి ఈ మార్చి నెలలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనకి ఈ యొక్క శని మీనరాశిలో, కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో, ఆ తర్వాత పంచగ్రహ కూటమి వచ్చిందండి. అందువలన రవి కుజ బుధ శుక్రులు కూడా కుంభరాశిలోకి వచ్చి రాహుతో కలిసి ఉన్నారు. ఆ తర్వాత గురుడు మిథున రాశిలోకి వచ్చాడు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల మనకి పంచగ్రహ కూటమితో పాటు మనకి ఈ యొక్క మిగతా గ్రహాలతో మనం కనుక చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి కొన్ని ఫలితాలు వస్తాయి. అందువలన ఒక్కొక్క రాశి వారికి మనకి ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే ముందు మనకి ఏలినాటి శని జరిగేటటువంటి గ్రహాలు 3 ఉన్నాయి. ఆ 3 గ్రహాలలో మనకి ఈ యొక్క కుంభరాశి, మీనరాశి, ఆ తర్వాత మేషరాశి ఏలినాటి శని జరుగుతున్నాయి. కాబట్టి కొన్ని కఠినమైనటువంటి పరీక్షల్ని ఈ రాశుల వారు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే లేనిపోయినటువంటి అపనిందలు పడ్డము ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి. అప్పుల బాధలు అవనండి, అవమానాలు, ఎంత మీకు డబ్బు వచ్చినప్పటికీ కూడా అవమానాలు పాలవడం అనేటటువంటిది ఈ 3 రాశుల వారికి ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనకి అర్ధాష్టమ శని గ్రహ దోషము, అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి అష్టమ రాహు జరుగుతుంది అనుకోండి. అయితే సింహ రాశి వారికి అష్టమ శని దోషం జరుగుతుంది. కాబట్టి ఈ దోషాల ప్రభావం వలన మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా పనులన్నీ కూడా చాలా ఆలస్యంగా జరగడము ఇలా మీకు ఉంటాయి. అనవసరమైనటువంటి చిన్నవారు, మీకంటే చిన్నవారి వలన మాటలు పడేటటువంటి సందర్భాలు అనేకమైనటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశుల వారికి ఈ అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ప్రభావాల వల్ల మనకి ఈ రాశులన్నీ కూడా చాలా బాధిస్తూ ఉంటాయి. కొన్ని రాశులు, నేను చెప్పినటువంటి రాశుల్ని. అయితే వీళ్ళందరికీ కూడా మనము ఈ ఫలితాల నుంచి మనం దాటుకోవచ్చా అండి ఈ యొక్క దోషాల నుంచి అని అంటే ఖచ్చితంగా దాటుకునేటటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే మనము కరెక్ట్ అయినటువంటి సాధన చేసుకోవాలి, కరెక్ట్ అయినటువంటి గురువు అవసరం అనమాట. కాబట్టి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు. కాబట్టి దీనికి మనం ఏం చేయాలంటే వ్యక్తిగత చార్ట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరికి కూడా. అప్పుడు మాత్రమే సంపూర్ణమైనటువంటి మనకి జరిగేటటువంటి దశలు, మనకు జరిగేటటువంటి జాతకం అనేటటువంటిది తెలుస్తుంది. కాబట్టి ఈ రకంగా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా మనకి ఈ మార్చి నెలలో 2026 సంవత్సరంలో మార్చి నెలలో మనకి ఏ విధంగా జాతక ఫలితాలు ఉండబోతున్నాయో మనం చూద్దాం. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి అందరికి కూడా ఎన్నో సమస్యలతో బాధపడతా వచ్చారు ఇంతకాలం. శుభవార్త మీకు మార్చి నెల. శుభాలే శుభాలు. పరీక్షల పేపర్ సరిగ్గా రాయకపోయినా సరే మీకు మార్కులు గ్యారంటీ. పాస్ ఎలా అయిపోయారో విచిత్రం. అదే గ్రహస్థితి, అదే దత్తమహిమ. ఆ విధంగా మన యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా శని వద్దంటే హెల్ప్ చేస్తాడు. మీ పిల్లలకి వద్దంటే ఇంతవరకు కూడా పిశాచాల్లాగా, బాల రాక్షసుల్లాగా, పిల్ల రాక్షసుల్లాగా ఏడిపించుకుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో అసలు డాడీ డాడీ అంటూ మీ చంక దిగరు. అంత అద్భుతంగా ఆ ప్రేమ పంచుతారు. మీరు కూడా ఎక్కడికి ఎప్పుడు మందు పార్టీలు, ఆ తర్వాత సిగరెట్లు అని తిరిగేటటువంటి వాళ్ళు మీరు కూడా అన్నీ మానేసుకొని పిల్లలతో హ్యాపీగా గడిపేస్తారు. అయితే ఇప్పుడు వృశ్చిక రాశి వారందరూ మార్చి నెలలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు విద్యార్థులు. వీళ్ళు పాస్ అవుతామా పాస్ అవ్వమా అంటే ఎవరినన్నా అడగండి, మీరు కూడా లైవ్లో చెప్తున్నాం పాస్ అయిపోతామని చెప్తున్నారు. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు. కానీ వాళ్ళ తల్లిదండ్రుల గుండెల్లో దడేలు దడేలు అంటున్నాయి. అసలు పాస్ అవుతారా పాస్ అవరా, ఏంట్రా బాబు ఎలా చెప్తున్నారు, పేపర్ టఫ్గా ఉన్నా అని. రైతులు బ్రహ్మాండ వ్యవసాయం, వద్దంటే టమాటాలు పండిస్తారు. వేరుశనగల మీద విపరీతమైన లాభాలు, ఉల్లిపాయల మీద లాభాలు. పెళ్లిళ్ళు కానటువంటి వాళ్ళందరికీ కూడా
ఇక మొన్నే వెళ్ళిపోయింది. మూడ వెళ్ళిపోయింది. శుక్రమూఢ వెళ్ళిపోయింది. ఇక ముహూర్తాలే ముహూర్తాలు. అధిక మాసం వచ్చేస్తుంది. తొందరగా చేసేసుకోండి పెళ్ళిళ్ళు. కట్నాలు వద్దు మనకి. మీరు కట్నాలు ఇవ్వద్దు, మీరు కట్నాలు తీసుకోవద్దు. ఆ విధంగా మీరు చక్కగా ఒక అండర్స్టాండింగ్ తో రండి అమ్మా. దేశాన్ని మార్చండి. ఒక ఈ వృశ్చిక రాశి వారి ఇళ్ళు కొనాలా, స్థలాలు కొనాలా, ఏమండి 8 కోట్లు అప్పుడైపోయామండి అనేటటువంటి వాళ్ళందరూ కూడా యక్షిణీ సాధన చేసుకుని అప్పులన్నీ కూడా తీర్చేసుకున్నారు. ఎలా తీరిపోయినాయో వాళ్ళకే తెలియాలా, యక్షిణీ మాతకే తెలియాలి. ప్రేమ వ్యవహారం విఫలమైపోయినటువంటి వాళ్ళందరూ కూడా బుర్ర గోక్కుని ఏం చేయాలో తెలియనటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఒక స్టేజ్కి వచ్చేసారు. ప్రేమలు వృశ్చిక రాశి వాళ్ళకి మాత్రమే సక్సెస్ అయిపోయింది. పాత వాళ్ళకి హ్యాండ్ ఇచ్చేసారు, వదిలేశారు. కొత్త వాళ్ళు కొత్త లవర్స్ దొరికారు. ఆ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా విద్యార్థులు ప్రేమల్లో తలమునకలైపోతున్నారు. జాగ్రత్త, పరీక్షలు ఉన్నాయి. ఇప్పుడొద్దు, మళ్ళీ కొంచెం బ్రేక్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ ప్రేమించుకుందరు కానీ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఇక ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ట్రాన్స్ఫర్ల కోసం తెగ ప్రయత్నాలు చేశారు. బ్యాంకు లోన్లు అప్లై చేసినటువంటి వాళ్ళు అరిగిపోయి తెగ తిరుగుతా ఉన్నారు బ్యాంకులు. మీరు పడాల్సినటువంటి అవసరం లేదు. గ్రహాలు తీసుకొచ్చి మీకే ఇస్తాయి. జపమాల పట్టుకోండి, యక్షిణి జపం చేయండి, ఆటోమేటిక్ రాకపోతే నన్ను అడగండి. ఈ రకంగా వీళ్ళందరూ కూడా వృశ్చిక రాశి వాళ్ళకి కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పాత వాళ్ళని వదిలేసుకుంటారు, కొత్త వాళ్ళతో వెళ్ళిపోతారు. ఇవన్నీ నష్టాలు జరుగుతాయి, తర్వాత తెలుస్తాయి. జాగ్రత్త. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గురుడు కూడా మనకి మిథున రాశిలో ఉన్న కారణంగా అప్పులు అధికంగా వస్తాయి. కొత్త కొత్త వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ జాగ్రత్తగా ఆలోచించుకొని మీరు స్టెప్స్ చేయడం అనేటటువంటిది మీరు చేయాల్సినటువంటి పని. సౌందర్య పోషణ చేస్తారు. తర్వాత చక్కగా మీరందరూ కూడా సౌందర్యానికి జిమ్ములకి వెళ్ళడము, ఆనందంగా మీరంతా కూడా డ్రెస్ సెన్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతాయి. క్షవరమైన తర్వాత ఎవరు వచ్చిన విధంగా దీపు స్టార్ లాగా ప్రేమలో విఫలమైన తర్వాత అప్పుడు మాత్రమే అందరికీ కూడా ఈ యొక్క చదువు విలువ, ప్రేమ విలువ అన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా అన్నీ, ఏ పని అయినా సరే మీరు సాధించుకుంటారు. కొత్త కొత్త గురువులు, కొత్త కొత్త వాళ్ళు అందరూ మీకు పరిచయాలు అవుతుంటారు. కొత్త కొత్త ప్రేమలు ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళిపోవడమే, అడ్డంకి లేదు. అందువలన పరిహారాలు ఏమి చేసుకోవాలి మీరు వృశ్చిక రాశి వారు అని అంటే, రాహుజపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. ఇవన్నీ కామన్ గా ఉన్నటువంటివి. కామేశ్వరి యక్షిణి మంత్రాన్ని జపించండి. అమ్మవారు దుర్గాదేవి, కాళరాత్రి అమ్మవారు, ఆ అమ్మవారే యక్షిణి మాత రూపంలో ఉంటుంది. గూగుల్ కొట్టండి, ఈజ్ యక్షిణి కాళరాత్రి యక్షిణి, ఈజ్ కాళరాత్రి యక్షిణి ఆర్ నాట్ అని కొట్టండి. ఎస్ అని వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. రావి చెట్టుకి శివలింగ రూపంలో భావిస్తారంతా రావి చెట్టుని. రావి చెట్టు మీద నుంచి నీళ్లు పోయాలి, వేరుకి వెళ్ళాలి కిందకి. మేము తిరిగేస్తున్నామండి అని నీళ్ళు లేకుండా తిరగకూడదు, ఫలితాలు రావు. ఓం రాహవే నమః అంటూ చేసుకోండి. బ్యాంక్ లోన్లు వస్తాయి, మీకు అప్పులన్నీ వస్తాయి, అప్పులు తీరిపోతాయి, అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంది. శుభమస్తు.